హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. నేను మొన్న డైట్ వీడియో పెట్టాను కదా, ఫుడ్ అనేది చాలామంది మార్నింగ్ నుంచి పెట్టక్క అని అన్నారు. ఈ వీడియోలో అయితే ట్రై చేశాను మ్యాక్సిమం పెట్టడానికి, కాకపోతే వీడియో బాగా లెంతీగా అయిపోయింది. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేశాను. నేనైతే వీడియోలో చెప్తున్నాను చూడండి, అది చూపిస్తున్నట్టుగా. మార్నింగ్ అయితే ఫస్ట్ కొంతమందికి లెమన్ పడుతుంది, కొంతమందికి లెమన్ పడదు. అలాంటి వాళ్ళు లెమన్ అయితే స్కిప్ చేసేయండి. కొంతమందికి హనీ కూడా ప్రాబ్లం ఉంటుంది అనమాట, స్కిన్ ప్రాబ్లమ్స్. అలాంటి వాళ్ళు అయితే హనీ కూడా స్కిప్ చేసేయండి. రెండు పడకపోతే కనుక నార్మల్గా ఈ సబ్జా గింజలు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టేసి తాగేసేయడమే. చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. నా దగ్గర ఆల్రెడీ 2 సీసాలు అయిపోయాయి. ఇవి బాటిల్స్, తేనె బాటిల్స్ అయితే అయిపోయాయి. ఇది నిన్న బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చామన్నమాట. నేను డాబర్ హనీని యూజ్ చేస్తాను. ఇంకా మీకు ఒరిజినల్ దొరికితే ఒరిజినల్ యూజ్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది స్కిన్కి, హెయిర్కి, ఫేస్కి చాలా మంచిది హనీ కూడాను. కాకపోతే చాలామందికి పడదంటారు, మరి ఎందుకో తెలియదు. అలాగే బాదం పప్పు కూడా నానబెట్టేసాము. ఇది పిల్లల కోసము, నా కోసం కూడాను. వాళ్ళకు కూడా మార్నింగ్ లంచ్ బాక్స్లో ఇస్తాను. అంటే టిఫిన్ తిన్నప్పుడు తినాలంటే కొంచెం వాళ్ళకి అంత పట్టది తినాలనిపించదు కాబట్టి మార్నింగే స్నాక్స్ బాక్స్లో పెడతాను. అదైతే మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత మనం ఆ వాటర్ తాగడానికి. అంటే ప్రతిరోజు ఇలాగే చేయాలని ఏం లేదు. ఒక్కొక్కళ్ళ బాడీ, ఒక్కొక్కళ్ళ ఫుడ్, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది బట్టి దాన్ని పట్టుకొని అడ్జస్ట్ చేసుకోవడం మనం. మార్నింగ్ అయితే సబ్జా గింజలు వాటర్, లేదంటే హాట్ వాటర్లో లెమన్ అలాగే హనీ వేసుకొని మిక్స్ చేసుకొని తాగుతారు. కొంతమంది ఓన్లీ హాట్ వాటరే 1 లీటర్ వరకు తాగేస్తారు, గోరువెచ్చని నీళ్ళు. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. మెయిన్ ఏంటంటే కొంచెం టిఫిన్ ఎక్కువగా తినడం, మధ్యాహ్నం కొంచెం తక్కువ తినడం, నైట్ ఇంకా తక్కువగా తినడం వల్లనే మనకి అది అందరికీ తెలిసిన విషయమే వెయిట్ లాస్ అవ్వడానికి. ఇంకోటి ఏంటంటే 6, 7, 7:30, మ్యాక్సిమం 7:30, 8 లోపే డిన్నర్ కూడా కంప్లీట్ చేస్తే ఇంకా మంచిది. పడుకునేసరికి మన ఫుడ్ అంతా ఆరిపోయిద్ది. ఇప్పుడైతే ఇది 11 అప్పుడైతే జ్యూస్ చేస్తున్నాను. ఫ్రూట్స్ అయితే ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి కంపల్సరీ మా ఇంట్లో ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి ఎప్పుడైనా. కాబట్టి నేను గ్రేప్, ఇది బ్లడ్కి కూడా చాలా మంచిది. నాకు బ్లడ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు చూపించుకున్నాను, మెడిసిన్స్ యూజ్ చేశాను, ఫుడ్ తిన్నా కూడా నాకేం పెద్దగా రిజల్ట్ ఏం రాలేదు. ఒక 6% ఉంటే 7.5 అయ్యింది అంతే. డాక్టర్ కూడా కొంతమంది బాడీ తిని బట్టి కూడా అలా ఉంటుందంట. కాకపోతే మ్యాక్సిమం నేను తినడానికి ట్రై చేస్తాను ఏదైనా. అదైతే ఇంకా 11 అప్పుడైతే ఒక జ్యూస్ తాగింది. 12-12:30 కల్లా మనకి లంచ్ అయితే కంప్లీట్ చేసేయాలి. ఈరోజు పాలకూర అలాగే రోటీ చేశాను. ఈ కప్పుతోటి 5 అవుతాయి మనకి. చిన్నవి చేసే 6 కూడా అవుతాయి. కాకపోతే మా పిల్లలకి కూడా ఇష్టము, మా వారికి కూడా చపాతీ ఇష్టం. మీకు ఆల్రెడీ తెలుసు, రెగ్యులర్గా మన వీడియో చూసే వాళ్ళందరూ కూడాను చపాతీ బాగా తింటారు. లైట్గా సాల్ట్ కొంచెమే వేసాను, ఒక చిటికెడు. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే మనకి చాలా బాగా వస్తాయి రోటీస్ అనేవి. ఇంకా దీనికి ఆయిల్ కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ ఏం యూజ్ చేయలేదు. డైరెక్ట్గా పెనం పైన వేసేసి కాల్ చేసుకోవడమే. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అయితే మిక్స్ చేసుకోవాలి. కాకపోతే ఒక్కొక్కసారి ఒంట్లో బాగాలేనప్పుడు, ఎందుకంటే మనకి ఎవరైనా చేసి పెట్టే వాళ్ళు ఉంటే ఎన్ని రోజులైనా డైట్ ఫాలో అవ్వచ్చు, కానీ చేసి పెట్టేవాళ్ళు లేకపోతే మనమే చేసుకోవాలంటే ఇన్ని రకాలుగా, అంటే రెగ్యులర్గా తినే వాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళకి చేయాలి, మనము చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కూడా స్కిప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ తీసేయంగా మనకి ఎప్పుడైతే చేతనైద్దో అంతవరకు చేయాలి. మెయిన్గా ఏంటంటే ఎక్కువ రిజల్ట్ రావట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు, మీ బాడీ తిని బట్టి. కాకపోతే కంటిన్యూస్గా చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. నాకు తెలిసి అయితే నేను ఎవరిని ఏది చూడలేదు, చేయలేదు. మనకు నచ్చినట్టుగా మనకు తెలిసిన వేలో మనం ఫాలో అయిపోవడమే. కాకపోతే మన వ్యూవర్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి చూపిమని చూపిస్తున్నాను. మ్యాక్సిమం ఇంట్లో ఉండే వాటితోటే చేస్తాను. అంత పెద్ద కాస్ట్లీవి ఎక్కువ మనం బయట నుండి అవి ఇవి కొనుక్కొచ్చి ఎక్స్ట్రాగా కొంచెం కాస్ట్లీ ఉండేవి అయితే అసలు చేయను. అది 1 రోజు 2 రోజులు మెయింటైన్ చేయలేస్తాం. అలాంటివి ఎక్కువైతే చేయలేము కాబట్టి మనకు అందుబాటులో ఏది ఉంటుందో అదే చేసేసుకోవాలి. నేను ఎక్కువ నాన్ వెజ్ అయినా తింటాను, ఆకుకూరలు తింటాను. కూరగాయలు కొంచెం చాలా తక్కువ అనమాట. మీకు ఇష్టమైతే వెజ్ తినే వాళ్ళైతే ఆకుకూరలు తినొచ్చు, పన్నీరు, మష్రూమ్స్ ఇలాంటివి ఏదైనా యాడ్ చేసుకొని తినొచ్చు. కాకపోతే రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ తినాలి. కొంతమందికి రైస్ తినకుండా మేము ఉండలేస్తాం అన్న వాళ్ళు రోటీ కూడా తినొచ్చు. ఇంకా జొన్న రొట్టె అవి అలాంటివి చేసుకునే వాళ్ళు ఉంటే బెస్ట్. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మార్నింగ్ నేను అది ఒక బిట్ అయితే మిస్ అయిందండి, రాగి జావ చేశాను. మార్నింగ్ సబ్జా గింజలు, నీళ్లు తాగిన తర్వాత రాగి జావ చేశాను. ఆ వీడియో క్లిప్పింగ్ నాకు కనిపించట్లేదు.
మన 2 స్పూన్స్కి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత లైట్గా సాల్ట్ వేసి ఆ 2 స్పూన్స్ రాగి పిండిలో కొంచెం వాటర్ మిక్స్ చేసి సేమ్ మనం శనగపిండిలో బాంబే చట్నీకి ఎలా చేస్తాం ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దాంట్లో వేసుకోవాలి. సిమ్లో పెట్టేసి మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా ఉండలు లేకుండా. ఒక 5-10 మినిట్స్ తర్వాత అది థిక్గా వస్తుంది మనకి. అది చల్లారిన తర్వాత దాంట్లో పల్చటి మజ్జిగ వేసుకొని తాగేయడమే. 2 గ్లాసెస్ వరకు అవుతుంది, 2 స్పూన్స్. వీలుంటే రేపు వీడియోలో షేర్ చేస్తాను చూడండి. అది షూట్ చేసిన కానీ నాకైతే దొరకట్లేదు. ఒకవేళ తర్వాత ఏదైనా హడావుడిగా వీడియో పోస్ట్ చేయాలనేసి నేను ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు కనిపించలేదు. మరి నెక్స్ట్ వీడియోలో దేంట్లోనైనా వస్తుందేమో చూసి పెడతాను, వ్లాగ్లో వేరే ఛానల్లో కానీ. వీలుంటే లింక్ కూడా డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ పిన్ చేస్తాను చూడండి ఆ రెసిపీ కూడా. లేదంటే ఆల్రెడీ మన పాత వీడియోస్లో నేను 4-5 డేస్ బ్యాక్ కూడా చేసి పెట్టాను. ఇంకా పాలకూర అయితే పక్కన పెట్టేశాను. ఇది ఇంట్లోనే ఉంది, నేను టబ్లో పెంచుతున్నాను కదా, అదే అనమాట. ఈరోజు బాగానే వచ్చింది, 3-4 కట్టల వరకు వచ్చింది. ఇంకా చేశాను. మా పిల్లలు కూడా కొంచెం బాగానే తింటారు. రోటీస్ కానీ పాలకూర ఆకుకూరలు ఏదైనా సరే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. రైస్ కంటే కూడా వాళ్ళకి రోటీ చపాతీ పుల్కా అవే ఇష్టము. స్కూల్కైనా లంచ్ బాక్స్కైనా ఇంట్లోనైనా సరే అలాగే ఇష్టపడతారు కాబట్టి నేను ఎక్కువగా చేసి పెడుతూ ఉంటాను. ఇప్పుడైతే పెనం పైన మనం చపాతీ చేసేటప్పుడు బాగా రావాలంటే హైలో పెట్టుకోవాలి స్టవ్. పెనం బాగా హీట్గా ఉండాలి. చపాతీ మరీ పల్చగా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా ఒత్తుకోవాలన్నమాట. పాలకూరలో నేను కారం వేయలేదు, లైట్గా సాల్ట్ వేసాను. పచ్చిమిర్చి 2-3 కట్ చేసి వేసాను, సరిపోతుంది ఆ కారం. ఎందుకంటే మనం స్లోగా కుక్ చేస్తాం కాబట్టి సిమ్లో పెట్టి ఆ కారం దీని ముక్కలు కూడా కట్ చేయలేదు, అడ్డంగానే కట్ చేశాను చిన్న చిన్న పీసెస్. ఆ కారం అయితే సరిపోతుంది. ఇంకా మెయిన్ ఏంటంటే మనం ఉప్పు షుగరు ఆయిల్ ఇలాంటివి కొంచెం తగ్గించేసుకోవాలి. చూడండి రోటీ అయితే ఇలా కాల్చేసాను. ఇంకా ఆయిల్ అయితే ఎక్స్ట్రా ఏం వేయలేదు. అలాగే ఓన్లీ డైటే కాకుండా మనం వెయిట్ లాస్ అవ్వాలంటే సూర్య నమస్కారాలు కానీ ఎక్సర్సైజు యోగా మెడిటేషన్ ఇలాంటివి కూడా కంపల్సరీ చేయాల్సిందే. అలా చేస్తేనే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు సూర్య నమస్కారాలే చేశానమాట. మ్యాక్సిమం ఒక 5-6 టైమ్స్ చేసేది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. బాడీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట. బాడీ పెయిన్స్ కూడా ఏం లేకుండా. అది కూడా మీకు ఒకరోజు వీడియోలో చూపిస్తాను. మనకి నెట్లో కొట్టిన గూగుల్లో అయినా ఎక్కడైనా వచ్చేస్తున్నాయి చూడండి, మీకు ఒకవేళ ఐడియా ఉంటే. సూర్య నమస్కారాలు చేస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది. నేను ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. నేను యోగా అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ వెయిట్ లాస్ గురించి పెట్టుకొని చేశాము. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. కాకపోతే ఎవరి బాడీకి ఎంత తగ్గాలో అంతే తగ్గుతారు. మరి ఎక్కువ తగ్గాలనుకున్నా కూడా ప్రాబ్లం అయిపోయింది అనమాట మన బాడీని బట్టి. మీకు ఇంకా ఎక్కువ వెయిట్ ఉన్నారనుకుంటే మామూలు వెయిట్ అయితే పర్లేదు, మీ హైట్ తగ్గట్టుగా వెయిట్ ఉంటే వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరమే లేదు. మరీ ఎక్కువగా ఉంటేనే కొంచెం డైట్ అది ఎక్సర్సైజు యోగా మెడిటేషన్ సూర్య నమస్కారం ఇలాంటివి ఏమైనా చేసుకుంటే ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుంది. నేనైతే కంటిన్యూస్గా ఏం చెయ్యను. ఎప్పుడైతే లావ్ అనిపిస్తుందో అప్పుడు ట్రై చేస్తాను అనమాట. మళ్ళీ కొంచెం నాకు కంఫర్ట్గా ఉన్న ఆ టైంలో మాత్రం ఇంకా ఆపేస్తాను. రెగ్యులర్గా చేయాలంటే ఎవరి వల్ల అవ్వదు. మనం చేసిన వేస్ట్ కూడా ఇంకా అంతకంటే అవ్వమన్నమాట. అది ఇదైతే లంచ్. ఇంకా కీరా కూడా బాగా యూజ్ అవుతుంది. కీరాతోటి మనం జ్యూస్ చేసుకుని తాగినా కూడా బాగుంటుంది, బాడీ చల్లగా ఉంటుంది, వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా దీంట్లో క్యారెట్, బాయిల్డ్ ఎగ్స్, రోటీ, లైట్గా రైస్, మీరు ఇంకా ఏ కూర కావాలన్నా కర్రీ ఎక్కువ తీసుకోండి అంతే. నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పాను, నేను ఇదే ఫాలో అవుతాను కాబట్టి మీకు తప్పకుండా వీలున్నప్పుడల్లా వీడియో చేసి పెడతాను. నేను 4 డేస్ బ్యాక్ పెట్టాను, మళ్ళీ కామెంట్ చేస్తున్నారు వీడియోస్ పెట్టండి అని. ఈరోజు అయితే ట్రై చేశాను అనమాట. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి